అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో 6 నిందితులకు బెయిల్ మంజూరు వచ్చేసింది. ఇక నిన్న అల్లు అర్జున్ ఇంటిపై ఓయూజేఏసీ నేతలు దాడి చేశారు. ఈ కేసులో మొత్తం 6 అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిపై 7 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇవాళ ఉదయం వారిని జడ్జి దగ్గర హాజరుపరచగా వారికి బెయిల్ మంజూరు చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, నిన్న అల్లు అర్జున్ ఇంటిపైన దాడికి పాల్పడ్డటువంటి 6 మందిని జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని నైట్ లేట్ అయిపోయినటువంటి కారణంగా ఈ రోజు ఉదయాన్నే వనస్థలిపురంలో ఉన్నటువంటి జడ్జి ఇంటి ముందు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కేసుకి సంబంధించినటువంటి రిమాండ్ ఫైల్ ని కూడా జడ్జి చాలాసేపు పరిశీలించిన తర్వాత పెట్టినటువంటి కేసులు అక్కడ జరిగినటువంటి ఘటన రెండును పరిశీలించినటువంటి న్యాయమూర్తి ఇమీడియట్ గా 6 మందిని రిమాండ్ రిజెక్ట్ చేస్తూ 6 మందికి కూడా బెయిల్ మంజూరు చేసినట్టుగా తెలుస్తోంది. దాంతో పాటు వీళ్ళందరూ 10,000 చొప్పున 2 షూరిటీలు 2 రోజుల్లోపు సమర్పించాలంటూ కూడా ఈ ఆదేశాలు జారీ చేస్తూ వీళ్ళందరినీ కూడా విడుదల చేయండి అంటూ కూడా జడ్జి ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయడంతో ఈ 6 మంది నిందితులను కూడా ఇమీడియట్ గా పోలీసులు రిలీజ్ చేసినట్టుగా తెలుస్తోంది. నిన్న పోలీసులు నమోదు చేసినటువంటి కేసులు సెక్షన్ల వివరాలకు వస్తే బిఎన్ఎస్ 190, 191 క్లాస్ 2, 331 క్లాస్ 5, 324 క్లాస్ 2, 292, 126 క్లాస్ 2, 131 రియోటింగ్ ప్రాపర్టీ డ్యామేజ్ 331 క్లాస్ 5 కింద పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఇన్ని కఠినమైనటువంటి సెక్షన్లు పెట్టి వాళ్ళని రిమాండ్ కు తరలించేటువంటి ప్రయత్నాలు పోలీసులు చేసినప్పటికీ విద్యార్థి సంఘాలు నిరసన వ్యక్తం చేయడానికి వెళ్లిన వాళ్ళు మాత్రమే కాబట్టి దీంట్లో కుట్ర దాగి లేదు, దీని వెనుక కుట్ర కోణం లేదు కాబట్టి జడ్జి రిమాండ్ కాపీనన్నింటినీ కూడా పరిశీలించి ఏ కోణంలో రిమాండ్ చేస్తా ఉన్నారు, ఎందుకు వీరిని అరెస్ట్ చేశారంటూ కూడా పోలీసులను అడగడము, పోలీసులు అల్లు అర్జున్ ఇంటిపైన దాడి చేసి ప్రాపర్టీని డ్యామేజ్ చేశారంటూ కూడా జడ్జి ముందు పోలీసుల తరఫున న్యాయవాది ఈ విషయాన్ని తెలియజేయడంతో విద్యార్థులు నిరసన వ్యక్తం చేయడంలో తప్పులేదు, దాంట్లో ఈ రకమైనటువంటి కఠినమైనటువంటి సెక్షన్లు పెడతారా విద్యార్థుల పైన అంటూ మాత్రం జడ్జి ఇమీడియట్ గా 6 మంది 14 రోజుల రిమాండ్ ని రిజెక్ట్ చేస్తూ ఇమీడియట్ గా వీళ్ళకు బెయిల్ ఇవ్వాలి, 2 రోజుల్లోపు 10,000 2 షూరిటీలు వీళ్ళు ప్రొడ్యూస్ చేయాలంటూ కూడా పోలీసులకు ఆదేశాలు జారీ చేయడంతో ఇమీడియట్ గా వీళ్ళంతా కూడా పోలీసులు రిలీజ్ అయినటువంటి వెంటనే న్యాయవాదులతో కలిసి వాళ్ళు మీడియా ముందుకు వచ్చి మాట్లాడేటువంటి ప్రయత్నాలు జరుపుతా ఉన్నారు. పోలీసులు అక్రమ కేసులు పెట్టి ఈ 6 మంది విద్యార్థులని రిమాండ్ చేసేటువంటి ప్రయత్నాలు చేశారు. నిన్న నుంచి కూడా విపరీతంగా వీరిపైన ఒత్తిడి తీసుకొచ్చి వీరందరూ అల్లు అర్జున్ ఇంటిపైన దాడి చేయడం దాంట్లో కుట్ర ఉంది, అదంతా మీరు ఒప్పుకోవాలంటూ కూడా పోలీసులు వారిపైన ఒత్తిడి తీసుకురావడము, దానికి తగ్గట్టుగా ఈ విద్యార్థులు వ్యవహరించకపోవడము, ఈ రోజు జరిగినటువంటి వాస్తవాలు ఏంటి అనేది కూడా విద్యార్థుల తరఫున న్యాయవాదులంతా కూడా కోర్టులో ఆ విషయాన్ని తెలియజేయడము, కోర్టు అన్నిటిని పరిశీలించి ఈ 6 మంది విద్యార్థులకు ఇమీడియట్ గా బెయిల్ మంజూరు చేస్తా ఉన్నాము, వీళ్ళ రిమాండ్ ని రిజెక్ట్ చేస్తా ఉన్నాము, 2 రోజుల్లోపు వీరి షూరిటీలన్నీ కూడా ప్రొడ్యూస్ చేయాలంటూ కూడా కోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంతో విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థులంతా కూడా పోలీసుల ఆధీనంలో నుంచి బయటకు వచ్చేసి న్యాయవాదులతో కలిసి వారి యొక్క వీడియోని తీసుకుని మిగతా వివరాలన్నీ కూడా తన న్యాయవాది మీడియా ముందు మాట్లాడినట్టుగా తెలుస్తా ఉంది. నిన్న నుంచి కూడా ఈ 6 మంది జాక్ విద్యార్థుల విషయంలో కోర్టు రిమాండ్ విధించబోతా ఉంది అంటూ కూడా ఇప్పటికే జేఏసీ నాయకులు, ఓయూ నాయకులంతా కూడా పెద్ద మొత్తంలో ఆందోళనకు సిద్ధమయ్యారు. ఆందోళన చేసేందుకు విద్యార్థులందరూ కూడా కదలి రావాలంటూ కూడా నిన్న పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. ఆ రకంగా రోడ్డుపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తే మాత్రం పెద్ద మొత్తంలో ఇంకాస్త ఈ ఇష్యూ పెద్దగా అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని పిల్లలకు రిమాండ్ విధించినట్టయితే ఓయూజేఏసీ ఈ రోజు ముట్టడిని తలపట్టేటువంటి ప్లాన్ చేసింది. కానీ విద్యార్థి సంఘాల నాయకులందరూ కూడా బెయిల్ లభించినట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఆ న్యాయవాది కూడా ఏ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారన్న వివరాలు కూడా మీడియా ముందు ప్రస్తావించడం జరిగింది. శివ, అయితే వీరికి బెయిల్ వచ్చినప్పటికీ కూడా ఈ ఒక చర్చ అయితే నడుస్తుంది కదా, అటు అధికార పక్షం విపక్ష బీఆర్ఎస్ ఇద్దరు కూడా ఇరువురు వాదించుకుంటున్నటువంటి పరిస్థితి, వీరు ఎవరి కార్యకర్తలు అనేటువంటి చర్చ నడుస్తుంది కదా, ఏం జరుగుతుంది వెనకాల పొలిటికల్ గా మొత్తం రవితేజ?
పొలిటికల్ పరమైనటువంటి విషయాలని పోలీసులు ఎక్కడ కూడా పొందుపరచలేదు. ఇది పలానా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి విద్యార్థులు లేదా బీఆర్ఎస్ కి చెందినటువంటి విద్యార్థి నాయకులు అంటూ కూడా పొలిటికల్ కలరింగ్ ఎక్కడ కూడా పోలీసులు ఇంక్లూడ్ చేసి రిమాండ్ రిపోర్ట్ లో ఆ విషయాలను మెన్షన్ చేయలేదు. కేవలం ఈ 6 మంది విద్యార్థులు నిన్న ఒక్కసారిగా అల్లు అర్జున్ ఇంటిపైకి దూసుకొచ్చే ప్రయత్నం చేసి ఇంటి గేట్ ని దాటుకొని ఇంట్లోకి ఇల్లీగల్ గా ట్రెస్పాసింగ్ చేసి ఇంట్లో ఉన్నటువంటి ప్రాపర్టీని డ్యామేజ్ చేసి ఇంట్లో ఉన్నటువంటి సెక్యూరిటీ బౌన్సర్లపై దాడికి పాల్పడ్డాడు, నిరసన వ్యక్తం చేయడానికి వచ్చాడనే ఒక సెక్షన్స్ అన్ని కూడా దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. బిఎన్ఎస్ కోడ్ ప్రకారంగా, కొత్త చట్టం ప్రకారంగా వీళ్ళపైన 190, 191 క్లాస్ 2, 331 క్లాస్ 5, 324 క్లాస్ 2, 292, 126 క్లాస్ 2, 131 రియోటింగ్, డ్యామేజ్ ప్రాపర్టీ 331 క్లాస్ 5 కింద వీరిపైన కేసులు నమోదు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా కఠినమైనటువంటి సెక్షన్స్ ఉన్నప్పటికీ విద్యార్థులపై ఇంత కఠినమైనటువంటి సెక్షన్స్ పెడతారా? వీళ్ళు ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు కదా, అక్కడ జరిగినటువంటి ఘటన పైన వాళ్ళు బాధ్యత వహించాలని వెళ్లి అడిగినందుకు పోలీసులు ఈ కఠినమైనటువంటి సెక్షన్స్ పెట్టాల్సినటువంటి అవసరం ఏంటి అంటూ కూడా జూబ్లీహిల్స్ పోలీసులను జడ్జి క్వశ్చన్ చేసినట్టుగా తెలుస్తుంది. దానికి సరైనటువంటి సమాధానం ఇవ్వకపోవడము, విద్యార్థులని రిమాండ్ రిజెక్ట్ చేస్తా ఉన్నాము, వీళ్ళను జైలుకి పంపాల్సినటువంటి అవసరం లేదు, ఇమీడియట్ గా అతనికి బెయిల్ మంజూరు చేస్తా ఉన్నాము, వారిని వదిలేయండి అంటూ కూడా ఈ విషయాన్ని వాళ్ళే జడ్జే స్వయంగా ఈ విషయాన్ని తిరిగి వారి న్యాయవాదులకు తెలియజేయడంతో చేసేదేమీ లేక ఆ విద్యార్థులందరినీ కూడా వదిలేసినట్టుగా తెలుస్తుంది. సెక్షన్స్ నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ని ఇంప్లిమెంట్ చేశారు. నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ఇంప్లిమెంట్ చేసిన జడ్జి మాత్రం రిమాండ్ రిపోర్ట్ అన్నిటినీ పరిశీలించి వీళ్ళ వృత్తి ఏంటి, వీళ్ళు చేసినటువంటి తప్పులేంటి, వీళ్ళు నిరసన వ్యక్తం చేస్తే వీరిపై ఇంత కఠిన సెక్షన్లు మొత్తం 8-9 సెక్షన్లు వారిపైన నమోదు చేయడానికి గల కారణాలు ఏంటి అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో జడ్జి అన్ని విషయాలను పరిశీలించిన తర్వాత ఈ 6 మంది విద్యార్థులని రిమాండ్ రిజెక్ట్ చేస్తూ బెయిల్ అందించడం జరిగింది. శివ, అయితే ఈ మొత్తం వ్యవహారంలో పోలీసుల తదుపరి చర్య ఏ రకంగా ఉండబోతుంది? ఇప్పటికే అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో పోలీసులు కొంత ఆగ్రహంగా ఉన్నారు. ఆయన బెయిల్ రద్దుకు సంబంధించి కూడా పిటిషన్ అయిపోతున్నారు తెలుస్తుంది. ఈ వ్యవహారంలో కూడా ఏమైనా పోలీసులు బెయిల్ రద్దుకి ఏమైనా ప్రయత్నించే అవకాశం ఏమైనా ఉందనుకోనా? నిన్న అల్లు అరవింద్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఈ టైంలో సంయమనం పాటించాల్సినటువంటి అవసరం కనబడతా ఉంది. మా ఇంటిపై దాడి చేసినటువంటి వ్యక్తులకు కోసం పోలీసులు అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు, వారిపైన కఠిన చర్యలు తీసుకోబోతా ఉన్నారు, ఇప్పటికే ఫిర్యాదు కూడా అందజేశాము, పోలీసులు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నారన్న విషయాన్ని కూడా అరవింద్ మీడియా ముఖంగా ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. మరోపక్క హైదరాబాద్ పోలీసులు అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్పై వచ్చి ఇంకాస్త మనోభావాలని దెబ్బతీస్తా ఉన్నాడు, రెచ్చగొడతా ఉన్నాడు, ఇటు పోలీసులని అటు పబ్లిక్ ని. ఇతను సొసైటీలో ఉండడం కారణంగా ఈ 4 వారాలు ఇచ్చినటువంటి బెయిల్లో ప్రతిసారి ఇతను ఇన్వెస్టిగేషన్ పైన ప్రభావితం చేసే విధంగా మాట్లాడినట్టయితే తీవ్రంగా పోలీసుల పైన వ్యతిరేకత, న్యాయ వ్యవస్థల పైన నమ్మకం లేకుండా పోతుందని ఒక విషయాన్ని కూడా వీళ్ళంతా గ్రౌండ్స్ ని ప్రిపేర్ చేసి మరి కాసేపట్లో నాంపల్లి హైకోర్టులో వీళ్ళొక పిటిషన్ దాఖలు చేసి ఆ పిటిషన్ ద్వారా మధ్యంతర బెయిల్ అతనికి ఇమీడియట్ గా రద్దు చేయండి అంటూ కూడా కోరే అవకాశం ఉంది. శివ, ఓకే, థ్యాంక్ యూ. ఇన్సిడెంట్ ఉందో ఆ ఇన్సిడెంట్ కు సంబంధించింది జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వారు ముద్దాయిలుగా వీళ్ళని ఓయూ స్టూడెంట్స్ అయినటువంటి విద్యార్థులని ముద్దాయిలుగా చూపిస్తూ 17వ నెంబర్ కోర్టు ముందు ఈరోజు ఉదయం వారిని హాజరుపరచడం జరిగినది. అట్టి విషయమై నేను ఆ కేసులో వాదించగా జడ్జి గారు అట్టి విషయాలని కన్సిడర్ చేస్తూ వారికి ఒకరి చొప్పున 2 షూరిటీల చొప్పున ఫర్ ఈచ్ 10,000 వితౌట్ ఎనీ కండిషన్ విత్ ఇన్ 3 days లో కంప్లై చేయమని ఈరోజు బెయిల్ మంజూరు చేయడం జరిగినది.